మన శరీరంలోనే దాగి ఉన్న అపారమైన శక్తి కేంద్రాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఒక పని చేయడంలో మనకు ఏకాగ్రత, ఫోకస్ మరియు స్థిరత్వం, స్టెబిలిటీ ఉండటం అనేది కేవలం ఈ శక్తి కేంద్రం నుండే వస్తుంది. అంటే ప్రతి గొప్ప నిర్మాణానికి ఒక పునాది ఎంత ముఖ్యమో మన ఆధ్యాత్మిక మరియు నిత్య జీవన ఎదుగుదలకు మూలం నుండి శక్తిని పెంచడం అంతే ముఖ్యం. వెల్కమ్ టు బ్రహ్మ యూనివర్సల్ మీడియా. మా లక్ష్యం ఒకటే, సనాతన ధర్మాన్ని ఒక జీవన విజ్ఞానంగా, ఒక లోతైన జ్ఞాన సంప్రదాయంగా అన్వేషించడం. ఇక్కడ మేము వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణ, యోగ, ఉపనిషత్తులు, తాంత్రిక గ్రంథాల వంటి అసలైన మూలాల్లో దాగి ఉన్న స్వచ్ఛమైన జ్ఞానాన్ని సరళంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మొదటి భాగానికి వెళ్దాము. చక్రాల చారిత్రక మూలాలు. ఈ చక్రాల గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు దాని యొక్క చరిత్రలోకి వెళ్దాము. అసలు ఈ చక్రాలనే కాన్సెప్ట్ ఎన్నేళ్ల క్రితం నాటిదో చూద్దాము. దీన్ని మనము కొన్ని దశల వారీగా చెప్పుకోవచ్చు. మొదటి దశ వేదకాలం. ఈ చక్రాల ప్రస్తావన వేదకాలం నాటిది. ఋగ్వేదంలో దీని గురించి చెప్పబడింది. తర్వాత ఇక అథర్వవేదంలో అయితే అష్టచక్ర నవద్వార దేవానాం పురయోధ్య, అంటే 8 చక్రాలు 9 ద్వారాలు కలిగిన ఈ యొక్క మానవ శరీరం దేవతలు నివసించే అజేయమైన నగరం వంటిదని. రెండో దశ యోగ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క భావనకు ఒక రూపాన్ని ఇచ్చాయి. శరీరంలోనే శక్తి కేంద్రాలు సుషుమ్న నాడి ద్వారా పైకి ట్రావెల్ చేస్తున్నాయి అని కూడా వివరిస్తూ ఉన్నారు. దేహాన్ని ఒక దేవాలయంగా మరియు పవిత్ర క్షేత్రంగా అభివర్ణించాయి. మూడో దశ తాంత్రికం. 6వ శతాబ్దంలో వచ్చిన తాంత్రిక సంప్రదాయం, కుబ్జిక మతతంత్రం అనే ఒక ప్రాచీన గ్రంథం ద్వారానే నేడు మనం అనుసరిస్తున్న ఈ యొక్క 6 చక్రాల వ్యవస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ చక్ర జ్ఞానాన్ని మరింత లోతుగా విశ్లేషించింది. 4వ దశ హఠయోగం. జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా అప్లై చేసింది ఈ యొక్క దశలోనే. స్పష్టమైన సాధన ఎలా అయితే చేయొచ్చో అవంతా కూడా ఈ దశలోనే చెప్పబడ్డాయి. 16వ శతాబ్దంలో షట్చక్ర నిరూపణ 1577లో పూర్ణానంద స్వాముల వారు రాసిన గ్రంథం నేటి ఆధునిక యోగ ప్రపంచానికి ఒక గోల్డ్ స్టాండర్డ్ గా నిలిచింది. మనం ఇప్పుడు చర్చించుకునే చక్రాలు, రంగులు అవన్నీ కూడా ఈ యొక్క పుస్తకం నుంచే ప్రాచుర్యం పొందాయి. తర్వాత ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకుని వెస్టర్న్ కంట్రీస్ కి ఈ చక్రాల కాన్సెప్ట్ ని పరిచయం చేసిన వ్యక్తి సర్ జాన్ వుడ్రోఫ్, ద సర్పెంట్ పవర్ అనే ఒక పుస్తకం ద్వారా. రెండవ భాగం. ఈ వీడియోలో మన మెయిన్ కాన్సెప్ట్ మూలాధారం కాబట్టి ఈ చక్రం గురించి ఇంకా లోతుగా చూద్దాం. ఇప్పుడు మూలాధారం పేరులోనే ఒక అద్భుతమైన అర్థం ఉంది. మూల అంటే వేరు, ఆధార అంటే ఆధారం, పునాది, ఆసరా అని కూడా అనుకోవచ్చు. ఈ రెండింటినీ మూలాధారం అంటే మన ఉనికికి మూలమైన ఆధారం అని అనుకోవచ్చు. మన భౌతిక జీవితానికి ఇదే అసలైన పునాది. మరి మన శరీరంలో ఇది ఎక్కడ ఉంటుంది? యోగశిఖ ఉపనిషత్తు వంటి ప్రాచీన గ్రంథాలు దీని స్థానాన్ని చాలా ఖచ్చితంగా చెప్పాయి. మన వెన్నెముక అత్యంత కింది భాగంలో మలద్వారానికి జననేంద్రియాలకు మధ్య ఉండే పెరీనియం అనే ఒక ప్రదేశంలో ఉంటుందని. ఇప్పుడు మనం మూలాధార చక్రం యొక్క శక్తిని వివరించే ఒక మ్యాప్ని చూద్దాం. దీనిలో ఉండే ప్రతి ఒక్క దానికి ఒక లోతైన అర్థం ఉంది. ఇప్పుడు దాన్ని చూద్దాం. ముందుగా ఆ 4 ఎర్రని రేలను చూడండి. వాటి మీద వం, షం, షం, సం అనే సంస్కృత బీజాక్షరాలు కనిపిస్తున్నాయి కదా. మన మనస్సు యొక్క 4 ముఖ్యమైన అంశాలకు ఇవి ప్రతీకలు: మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారం. తరువాత ఇక కేంద్రంలోకి వస్తే అక్కడ ఒక పసుపు రంగు చతురస్రం ఉంది. ఇది పృథ్వీతత్వాన్ని అంటే భూమిని సూచిస్తుంది. ఇది స్థిరత్వానికి, ఒక క్రమ పద్ధతికి, భూమితో మనకున్న సంబంధానికి ఒక చిహ్నంలాగా. దాని మధ్యలో క్రిందికి చూస్తున్న త్రిభుజం మన శక్తి భూమిలోకి ఎలా పాతుకుపోయి చిన్న బిందువుగా ఉంటూ ఎంత విస్తీర్ణం చెందగలదో అని చూపిస్తూ ఉన్నట్లు. మనలో నిద్రాణంగా ఉన్న అపారమైన శక్తికి స్థానం. ఇక ఈ చిహ్నంలో 7 తొండాలు కలిగిన ఒక తెల్లటి ఏనుగు ఐరావతం వలె ఉంది కదా. అది జ్ఞానానికి, ఫలానికి ప్రతీకగా ఉంది. ఆ 7 తొండాలు మన శరీరంలోని 7 ధాతువులను సూచిస్తూ ఉన్నాయి. అవే రసం, రక్తం, మాంసం, కొవ్వు, ఎముక, మజ్జ మరియు శుక్రం. అంటే మన భౌతిక శరీరం యొక్క పునాది ఎంత పటిష్టంగా ఉందో ఇది తెలియజేస్తుంది.
ఇక మూడవ భాగానికి వద్దాము. దైవ శక్తులు మరియు బీజమంత్రం గురించి చూద్దాం ఇప్పుడు. ప్రతి శక్తి కేంద్రానికి కొందరు దేవతల అధిపతిగా ఉంటారు. ఈ పునాదిని కాపాడే దైవిక శక్తులు ఎవరో చూద్దాం ఇప్పుడు. ఈ చక్రానికి అధిపతులు సాక్షాత్తు విఘ్నేశ్వరుడు. అన్ని విఘ్నాలను తొలగించే ఆయన. గణపతి అథర్వ శీర్షంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని. అంటే ఆయన ఈ చక్రంలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉన్నారు అని. ప్రతి ప్రారంభానికి ఆయనే అధిపతి. అందుకే ప్రతి ఒక్క శుభకార్యం కూడా ఆయన యొక్క నామస్మరణ పూజలతోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఇక్కడ ఒక బాలుడి రూపంలో ఉంటారు. ఇది మనలోని నిద్రాణంగా ఉన్న సృజనాత్మకతా శక్తికి సంకేతం. తరువాత ఈ చక్రానికి శక్తి దేవత ఢాకిని. ఆమె మన భయాలను పోగొట్టి స్వచ్ఛమైన జ్ఞానాన్ని అందిస్తోంది. బీజమంత్రం లం. ఇది కేవలం శబ్దం మాత్రమే కాదు. ఈ మంత్రము సరిగ్గా ధ్యానం చేసుకుంటూ ఉచ్చరించినట్లయితే ఈ మంత్రాన్ని నుంచి వచ్చే యొక్క వైబ్రేషన్స్ కిందకి ప్రవహిస్తూ మన యొక్క మూలాధార శక్తిని స్ట్రెంథన్ చేస్తుంది. భూమితో మన సంబంధాన్ని కూడా మరింత దృఢపరుస్తుంది. ఇక 4వ భాగానికి వెళ్దాము. పునాది స్థిరత్వం. మూలాధార చక్రం సమతుల్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మూలాధార చక్రం సమతుల్యంగా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉంది అంటే మన జీవితంలో ఒక స్థిరత్వం, ఒక ధైర్యం, ఒక భద్రతాభావం ఉంటాయి. భూమిపై పాతుకుపోయినట్లుగా ఒక చెట్టులాగా మనం దృఢంగా ఉన్నట్లుగా ఉంటుంది. కానీ అదే పునాది అన్బ్యాలెన్స్డ్గా ఉంటే గనక నిరంతరం ఏదో ఒక ఆందోళన, అకారణంగా భయం, డబ్బు గురించి చింత, శారీరకంగా నడుము నొప్పి రావడము, నీరసంగా ఉండడం, అప్పుడప్పుడు మానసికంగా ఒంటరితనం అనుభవిస్తున్నట్లుగా ఉండడం, జీవితంలో ఏ ఆధారం లేనట్టుగా అనిపిస్తూ కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు. తరువాత 5వ భాగం మూలాధారాన్ని బలపరచడం ఎలాగో చూద్దాము. ఒకవేళ మన పునాది బలహీనంగా ఉంది అన్నట్లుగా అనిపిస్తే మనం ఏం చేసుకోవచ్చు? మనకి అనుకూలంగా ఉండే సరళమైన కొన్ని పద్ధతులు తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా ధ్యానం చేస్తూ ఉండడం. ధ్యానంలో ఆ యొక్క బీజ మంత్రాన్ని జపిస్తూ ఉండడము, ఓం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం. ఆ తరువాత ఎర్తింగ్ అంటే చెప్పులు లేకుండా భూమిపై పచ్చగడ్డి మీద కానీ మట్టి మీద కానీ నడుస్తూ ఉండటం. దీన్ని ఎర్తింగ్ అంటారు. ఇది మనల్ని నేరుగా భూమి యొక్క శక్తితో కలుపుతుంది. అలాగే చక్కటి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండడం, ఒక క్రమమైన దినచర్యను కూడా పాటిస్తూ ఉండడం చాలా సహాయపడుతుంది. ఇక హఠయోగంలో అయితే సిద్ధాసనం, పద్మాసనం, మలాసనం, బాలాసనం వంటి ఆసనాలను మనం మూల చక్రాన్ని అద్భుతంగా స్ట్రెంథన్ చేసుకోవచ్చు. అలాగే చక్రాలను మరింత ఉత్తేజితం చేయడానికి కొన్ని విశిష్టమైన ప్రక్రియలు కూడా ఉన్నాయి. బంధాలు. హఠయోగంలో బంధం అంటే శక్తిని బంధించి పైకి పంపడం. ముద్రలు బాహ్య ప్రపంచం నుండి వేరు చేసి అంతర్గత శక్తిపై దృష్టి పెట్టేలా చేస్తాయి. తరువాత కుంభకం వంటి ప్రక్రియలు ఉన్నాయి. అయితే మూలాధారం కేవలం స్థిరత్వానికి మాత్రమే కాదు, ఈ పునాదిలోనే ఒక అపారమైన నిద్రాణంగా ఉన్న ఒక మహాశక్తి దాగి ఉన్నది. విశ్వమంత శక్తి మనలోనే నిక్షిప్తమై ఉంది. ఇంతకీ ఏంటా అసలైన శక్తి చూద్దాం. ఇక ఆఖరి భాగానికి వచ్చేసాం. అదే కుండలిని శక్తి రహస్యం. ఈ మూలాధార చక్రంలో కుండలిని శక్తి గుప్తంగా ఎలా స్థిరపడిందో చూద్దాము. మూలాధార చక్రంలోనే అత్యంత శక్తివంతమైన కుండలిని శక్తి నిగూఢంగా ఉంటుంది. ఇది ఎలా వర్ణింపబడిందంటే ఒక స్వయంభూ లింగానికి 3.5 చుట్టులు చుట్టుకున్న ఒక పాము రూపంలో ఉన్నట్టుగా. 3.5 చుట్లు ఎందుకంటే అది మన గత, వర్తమాన, భవిష్యత్తు కాలాలతో పాటు వీటన్నిటికీ అతీతమైన స్థితిని ఇది సూచిస్తుంది. పాముతో ఎందుకు పోల్చారంటే పాము తన శక్తిని వృధా చేయదు. అది నిశ్శబ్దంగా ఏకాగ్రతతో ఉంటుంది. కానీ ఒక్కసారి మేల్కొంటే మాత్రం దాని శక్తిని ఆపడం మాత్రం ఎవరి తరము కాదు. కుండలిని శక్తి కూడా అంతే, అచ్చం అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైన విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కుండలిని శక్తిని యాక్టివేట్ చేయడం అనేవి చాలా క్లిష్టమైన సాధనలు. ఇవి కేవలం ఒక సూచన మాత్రమే. చాలా ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే కుండలిని శక్తిని జాగరణం చేయాలంటే మాత్రం దీన్ని ఎప్పుడూ పుస్తకాలు చదివో, వీడియోలు చూసో సొంతంగా ప్రయత్నించకూడదు.
ప్రామాణికమైన అనుభవజ్ఞులైన గురువు గారి చేతనే ఆయన యొక్క మార్గదర్శకత్వం మాత్రమే ఈ యొక్క ప్రయాణం ఖచ్చితంగా సాగించాలి, లేకపోతే ప్రమాదకరం. ఆ జ్ఞాన సంప్రదాయానికి మనం రెస్పెక్ట్నివ్వాలి. అయితే మూలాధార చక్రం యొక్క శక్తులంతా కూడా అర్థమైనాయి కదా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ యొక్క శక్తిని బలంగా సమతుల్యంగా ఉంచుకోవడం మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి అత్యంత కీలకం. ఈరోజు మనం మన అంతర్గత శక్తి పఠాన్ని చూసాం కదా. తరువాత భాగంలో మనం మరొక అద్భుతమైన విషయాన్ని అన్వేషిద్దాం. అదే శతశ్లోకి రామాయణం. సంపూర్ణ రామాయణాన్ని కేవలం 100 శ్లోకాల్లో బంధించిన జ్ఞాన సారాంశం. ఈ జ్ఞానయాత్రలో మాతో కలిసి ప్రయాణించాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.